ఆదరించే వాని మీద నమ్మకం పెట్టుకో, సహాయం చేసే వాని మీద నమ్మకం పెట్టుకో, నిన్ను స్వస్థపరిచే వాని మీద నమ్మకం పెట్టుకో. ఆతి దేవుడు నీ పట్ల కార్యాన్ని, అద్భుతమైనటువంటి కీర్తన 1 నుండి 6 చరణాలు చదివినప్పుడు, ఈ 57వ కీర్తన 1 నుండి 6 చరణాలు చదివినప్పుడు భక్తుడు ఇలాగూ ప్రార్థన చేస్తాడు. దేని కొరకు ప్రార్థన చేస్తాడు అంటే విజ్ఞాపన చేస్తారు, మొర్ర పెడతారు. దేని కొరకు ప్రార్థన చేస్తాడు భక్తుడు అంటే దేవుని కాపుదల కొరకైన విజ్ఞాపన కనబడుతుంది. 6 చరణాలు చదివితే 57వ కీర్తన 1వ చరణము నుండి 6వ చరణము వరకు చదివితే భావం ఒకటే, అందులో లిఖించబడిన సత్యం విషయం ఏంటి అంటే భక్తుడు అక్కడ దేవునికి దైవ కాపుదల కావాలయ్యా, యెహోవా నా కాపరి అని చెప్పి మాట్లాడిన భక్తుడు, కీర్తన రాసిన భక్తుడు ఇప్పుడు దేవుని కాపుదల కొరకు అడుగుతున్నాడు, దేవుని కాపుదల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నేను ఒక మాట చెబుతా, ప్రతి ఉదయము నీవు లేవగానే, ప్రతి దినమున ఉదయమునే లేవగానే, పెందల కడనే లేవగానే ఆ దినమందు నీవు చేయవలసిన మొదటి ప్రార్థన, దేవా ఈ దినమంతయు నాకును నా ఇంటి వారికి నేను కలిగిన సమస్తమునకు నా సంపాదనకు ఏం కావాలి? నీ కాపుదల కావాలి. ఆ కాపుదల లేకపోతే అయ్యా ఏబు చుట్టూ నువ్వు కంచి వేసితివి గనుక ఏబు నిన్నేమి దూషించట్లేదు. ఒక్కసారి కంచె తీసి చూడు. కంచె అంటే దేవుడు ఏబు గారి చుట్టూ వేసిన కాపుదల. ఆ కాపుదల ఒక్కసారి తొలగించబడిన తరువాత అపవాది ఏబును శోధించటం ప్రారంభించాడు. ఒక మాట అండి, ధనము నిన్ను కాపాడజాలదు, వెండి బంగారములు కాపాడజాలవు. అవి కలిగి ఉన్న ప్రమాదమే, ధరించిన ప్రమాదమే, ఉండాలి. కానీ ఇదే నాకు సెక్యూరిటీ నో కాదో. ఈ లోకములో నీవు నేను ఎన్ని కలిగి ఉన్నా, ఎన్నున్నా అవన్నీ చూచుటకును, వినుటకును, అనుభవించుటకు మాత్రమే, కలిగి ఉన్నామని తృప్తి పొందుటకు మాత్రమే తప్ప అపవాది చేతి నుండి అవేవి కూడా నిన్ను నన్ను కాపాడజాలవు. నిన్ను నన్ను కాపాడగలిగేవారు దేవుడొక్కడే. సౌలు చేతిలో పడినటువంటి దావీదు ఈటె తనను రక్షింపజాలదని తెలుసు, తన ఎత్తున్న మనుషులు తనను రక్షింపజాలరని తెలుసు, తన బలం తనను విడిపించజాలదని తెలుసు. ఈ భయంకరుడైన సౌలు చేతి నుండి నేను చేతిలో పడి మరణించకుండా నన్ను కాపాడగలిగి, సంరక్షించగలిగి, తప్పించగలిగిన వాడు ఒక్కడే, ఆయనే. ఇక్కడ ఒక చిన్న మాట చెబుతా. పాస్టర్ గారు లక్క గారిని హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. ఉయ్యూరులో డాక్టర్ గారు ఒక రోజంతా ఉంచుకున్నారు. టెస్ట్లన్నీ వస్తే చెబుతామన్నారు. టెస్ట్ వచ్చిన తర్వాత దీనికి నేను ట్రీట్మెంట్ చేయలేను, నా వల్ల కాదు, తీసుకెళ్ళిపోమన్నారు. మరొక హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు ఒకే ఒక మాట అన్నారు, హోప్స్ పెట్టుకోవద్దు, బ్రతుకుద్దని హోప్స్ పెట్టుకోవద్దు. మేము గొప్ప కోసం చెప్పట్లే. ఇక్కడ ఈ మధ్యన ఒక దేవుడు చేసిన అద్భుతం చేతి గొప్ప కోసం అనుకున్నారు. గొప్ప కోసం కాదు, అద్భుతం. హోప్స్ పెట్టుకోవద్దు అన్నారు. ట్రీట్మెంట్ ప్రారంభిస్తాం, 24 గంటలు కావాలి, ఆఫ్టర్ 24 hours 48 hours కావాలి. డాక్టర్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ చెప్పిన మాట, బ్రతుకుద్దనే ఉద్దేశం వద్దు, 90% చనిపోద్ది కాబట్టి సంతకాలు పెట్టేశారు. ఒక మాట చెప్పనా, కాపాడటం వారి వల్ల కాకపోవచ్చేమో. ఆ రాత్రి పాస్టమ్మ గారు
కూర్చొని వాళ్ళ అక్క కోసం అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక పగలు రాత్రి ప్రార్థన చేశారు. మేము కారులో ప్రార్థన చేశాం. గ్రూప్లో చూసిన వారు ప్రార్థించుంటారు. ఒక మాట, వైద్యుల వల్ల కాని పనిని చచ్చిపోద్ది చెప్పలేమన్న వారి నోట దేవాతి దేవుడు ఏ ప్రమాదము లేదని చెప్పి ప్రమాదం నుండి తప్పించి సంరక్షించి తిరిగి ఆరోగ్యవంతురాలిగా చేసి దేవుడు నిలవబెట్టాడు. గొప్ప కోసం చెప్పలేదమ్మా, ప్రార్థనకున్న బలం. ఒక మాట, కీర్తనాకారుడు అంటాడు, అయ్యా నీ కాపుదల నాకు కావాలి అని చెప్పి ప్రార్థన చేస్తాడు. మొదటి 6 చరణాల భావం అదే. ఇకపోతే 7వ చరణము నుండి 11వ చరణము వరకు దేవుని కాపుదల కొరకు ప్రార్థించిన వాడు దేవుడు కాపాడతాడని విశ్వాసముతో దేవుణ్ణి స్తుతించటం కనపడుతుంది. ఏంటండి, మనం ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తాం? ఎప్పుడండి చెప్పరే? కార్యం చేసిన తర్వాత అమ్మయ్య ప్రభువా నీకు స్తోత్రం కదా. దేవుని కార్యము జరిగిన తర్వాత స్తోత్రం. అంతేగాని ప్రభువా మా అమ్మాయిని మంచి మార్కులతో బాగా చేస్తావు నీకు స్తోత్రమయ్యా, మా అబ్బాయికి మంచి ఉద్యోగం ఇస్తావు నీకు స్తోత్రమయ్యా, మా అబ్బాయికి మంచి సంబంధాన్ని సమకూరుస్తావు స్తోత్రమయ్యా, ఈ ఆపదలో తప్పించువాడవు నీవే నీకు స్తోత్రం, ఈ శ్రమలో నుండి విడిపించువాడవు నీవే నీకు స్తోత్రం, నా కష్టకాలమందు నన్ను ఆదుకుని వాడవు నీవే నీకు స్తోత్రం, నా రుణబంధకాల నుండి విడిపించగలిగిన వాడవు నీవే నీకు స్తోత్రం. ఈ రాకడలో, రాబోతున్న రాకడలో శ్రమల్లో చిక్కుకొనకుండా, 7 ఏళ్ల శ్రమలో పడకుండా 7 ఏళ్ల విందులో ఉండునట్లు నన్ను తీసుకొని పోవువాడా, నీ రాకడలో ఎత్తుకొనివాడా నీకే స్తోత్రం. కార్యం జరగని అప్పుడు కోట పెట్టుకుందాంలే. ఏం జరిగినాక? హలో, ఏం జరిగినాక? కార్యం జరగని అమ్మాయికి మంచి మార్కులు రాని కొంతమంది తల్లులు తండ్రులు ఉంటారు, అయ్యా అమ్మాయికి మంచి మార్కులు, మా అబ్బాయికి మంచి మార్కులు రావాలి, మా ఇంట్లో కార్యం జరగాలని కొందరు ముందుగానే స్తుతి కొడికలు పెడతారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. వారిని ప్రభు దీవించునుగాక. జరిగిన తరువాత దావీదు భక్తుడు స్తుతించట్లా, ఆపదలో ఉండగానే దేవుడు తప్పిస్తాడని ఒక నమ్మకాన్ని కలిగి ఆ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికాటినను, నా శత్రువులు నరకపు పాశములరికాటినను, వరదవలే పోలిన వరదవలే విడువక నన్ను ఎడా దేవా, విడువక నన్ను ఎడబాయని. హల్లెలూయా. శత్రువులు వరదవలె నా చుట్టూ ఉన్నా నన్ను విడువక ఎంత చక్కగా చూతున్నాండి విశ్వాసంతో. విడువక ఎడబాయని దేవా నీకే స్తోత్రం. ప్రియ తల్లులారా, యవన బిడ్డలారా, ఈ కీర్తన చదివినప్పుడు మొదటి భాగం ఒకటి గుర్తు రావాలి. ఏంటి ఆ మొదటి భాగము అంటే, ఆపదలో దేవుని మీద విశ్వాసం కలిగినటువంటి దావీదు గారు. ఇందులో రెండవ భాగం ఏం గుర్తుకు రావాలి అంటే, మొదటి 6 చరణములో దేవుని కాపుదల కొరకు భక్తుడైన దావీదు చేసిన ప్రార్థన. రెండవ భాగం 7వ చరణం 11వ చరణం వరకు లిఖించబడినటువంటి చరణాలలో ఉన్న భావం ఏమిటి అంటే, ఆపదలో ఉన్నవాడు దేవుడు విడిపిస్తాడని విశ్వాసంతో దేవుని స్తుతించటం. ఏమండే, వాక్యం చెప్పడం చాలా ఈజీగా నేర్పేస్తున్నాను మీకు. మీ బుర్రలు మట్టి బుర్రలు కాకపోతే, మతిలేని బుర్రలు కాకపోతే, దేవుని మహిమ కలిగిన బుర్రలైతే ఇట్టే ఈ బోధన పట్టి అట్లాగే దేవుని సందులో వాక్యం చెప్పవచ్చు. వింటున్నారా? వీటి మీద శ్రద్ధ ఉండదో, కట్టు కథల మీదను, తాటాకులా గలిన తడికల మీదను మనకున్నటువంటి శ్రద్ధ.
వాక్యం కాదు. నేను ఒక మాట చెబుతా, ఎప్పుడైనా ఎక్కడైనా నీ వాక్యాన్ని విన్నప్పుడు ఆ వాక్యంలో అరుపులు కేకలేనొద్దు, పెడబొబ్బలేనొద్దు. ఆ వాక్యం ఎంత లోతుందా అని చూడు. దాని లోతు, వాక్యపు లోతు, ఆ వాక్యంలోని అనుభవాలు. ఈ రాత్రి దినాల్లో నీకు కావాల్సింది అదే. వాక్యమందలి అనుభవాలు నీకు లేకపోతే దేవుణ్ణి ఎదుర్కోలేవు. ఒక మాట అండి, జేబురుమాళ నిన్ను పరలోకానికి తీసుకువెళదు. తైలము రాసి చేసే ప్రార్థన ఇక్కడ వరకే, నీ స్వస్థత వరకే. ఆ తైలం పరలోకానికి తీసుకువెళదు. నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళగలిగిన మూడు ముఖ్య విషయాలు: 1 ప్రార్థన, 2 వాక్యం, 3 పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు. ఈ 3 లేకుండా మొదలష్టంగా ఎన్ని ఊళ్ళు తిరిగిన ఉపయోగం లేదు, ఎన్ని సంఘాలు తిరిగినా ఉపయోగం లేదు. విన్నారా? దేవుని సన్నిధిలో వాక్యపు లోతులు ఎరిగి దేవుని సన్నిధిలో ప్రార్థించు, దేవుణ్ణి ఎదుర్కొంటావు. ఆ కీర్తనాకారుడు ఆపదలో దేవుడు తప్పిస్తాడని విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ప్రభుని స్తుతిస్తున్నటువంటి భక్తుడు ఈ వాక్య భాగములో ఒక చిన్న ప్రార్థనలో ఒక చిన్న మాట అంటున్నాడు. కొంతమంది ప్రార్థనలోనండి కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు దొరుకుతాయి. విన్నారా? కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు దొరుకుతాయి. కొందరు ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యపు లోతులతో ప్రార్థన చేస్తారు. అది ఇతరులను ఆకట్టుకునేటట్టు, ఇతరులు ప్రభు తట్టు ఆకర్షించబడేటట్టు. విన్నారా? వినేవారు దేవునికి స్తోత్రాలు చెప్పండి. కొందరి ప్రార్థనలో ఆత్మీయ లోతులతో కూడిన అనుభవాలతో కూడిన ప్రార్థన. పైవేషం కాదా? పైవేషం. కొందరు ఆత్మీయులు ఉంటారు, పరిశుద్ధాత్మ నడిపింపు కలిగిన వారు ఉంటారు, ఆత్మపూర్ణులు ఉంటారు, వాక్యాన్ని కలిగిన భక్తులు ఉంటారు. వారు ప్రార్థించేటప్పుడు, వారు మొరపెట్టేటప్పుడు, వారు విజ్ఞాపన చేసేటప్పుడు తమ గొప్పను బయటికి చెప్పుకొనక దేవుని కార్యములను ఆశిస్తూ ఆ మాటలు విన్నవారు, చదివిన వారు వాటిని నేర్చుకుని అవలంబించినట్లు వారి ప్రార్థన ఉంటుంది. ఈరోజు ఒక మాట చూద్దాం. నీ ప్రార్థన, హలో విను, నీ ప్రార్థన ఈ భక్తుని ప్రార్థన వలె మనలాంటి వారిని ఆకట్టుకుని ఆ అంశమునెత్తి ప్రార్థించేటట్టు ఉండగలగాలి. పొడి మాటలు మాట్లాడమాకండి ప్రార్థనలో. చిలక పలుకులు వంటి పలుకులు మాట్లాడమాకండి ప్రార్థనలో. విన్నారా? వృత్తులు వృత్తి వీపు బ్రద్దలయ్యేటట్టు ప్రార్థన చేయమాకండి. నీ ప్రార్థన దావీదు భక్తుని వలె ఆత్మీయ లోతులు కలిగిన ప్రార్థన అయి ఉండాలి. భక్తుడు అంటున్నాడు మహోన్నతుడైన దేవునికి. ఎవరటండి ఆయన? ఎవరంటండి? మహోన్నతుడైన దేవునికి. అంటే మహోన్నతుడైన దేవుడు అంటే ఒకటి, సర్వశక్తి కలిగిన వాడు, అందరికంటే ఉన్నతమైన వాడు. ఎవరండి? చెప్పురే. అందరికంటే ఉన్నతమైన వాడు. ఎంత ఉన్నతమైన దేవుడు అంటేనండి, నేను ఒకసారి ఒక విషయాన్ని చదువుతూ ఉండగా ఆ మహోన్నతుడైనటువంటి దేవుని గొప్పతనం కనబడుతుంది. ఒక వ్యక్తి చాలా చక్కగా వ్రాసుకొచ్చాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కానానుకి బయలుదేరారు. చెప్పేది కరెక్టేగా? అవునా కదా? కానానుకు బయలుదేరారు. ఇశ్రాయేలీలందరూ కానానికి వెళుచున్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఆ ఎర్ర సముద్రమును దేవుడు చీల్చాడు.
ఇశ్రాయేలీలందరూ కూడా ఎర్ర సముద్రము దాటటానికి, అంతమంది దాటటానికి 3 కిలోమీటర్ల వెడల్పు మార్గం కావాలంట. ఎన్ని కిలోమీటర్లు అండి అంటే ఎంతో, ఇక్కడ నుండి మ్యాక్సిమం బస్ స్టాండ్ అంత దూరం. ఒక్క రాత్రిలో ఎర్ర సముద్రం దాటి అవతలకి వెళ్ళిపోవాలి అంటే వీళ్ళందరూ 60 లక్షల 6 మిలియన్ పీపుల్ వెళ్ళిపోవాలి అంటే ఏం కావాలి? 3 కిలోమీటర్ల వెడల్పు కలిగిన మార్గం అయితేనే ఒక్క రాత్రిలో వీళ్ళంతా దాటగలరంట. ఎంత మహోన్నతుడైన దేవుడు అంటే, తన ప్రజలు ఒక్క రాత్రి ఎర్ర సముద్రమును దాటి ఆవలికి వెళ్ళిపోవటానికి దేవుని సన్నిధిలో దేవాతి దేవుడు 3 మైళ్ళ వెడల్పు కలిగినటువంటి దారిని ఏర్పాటు చేశాడు. క్షమించండి, ఎంతండి? 3 మైళ్ళ వెడల్పు కలిగినటువంటి దారిని ఏర్పాటు చేశాడు. ఇజ్రాయేలీలట రోజుకి భోంచేయటానికి, ఒక్క రోజుకి 1500 టన్నుల ఆహారం కావాలంట. ఎన్ని రోజులకి? ఒక్క రోజుకి. ఇంచుమించు 4000 టన్నులు ఆహారము వండటానికి పుల్లలు కావాలంట. 1100 కోట్ల గ్యాలన్లు నీరు కావాలంట త్రాగటానికి. గ్యాలన్ అంటే 3 లీటర్ల మీద 78 మిల్లీ లీటర్లు. 11 కోట్ల గ్యాలన్లు నీరు కావాలి. 1500 టన్నుల ఆహారం కావాలి. 4000 టన్నుల ఆహారం వండటానికి కట్టెలు కావాలి. దేవుని సందులో 1100 గ్యాలన్ల నీరు త్రాగటానికి కానీ ఉపయోగించడానికి కావాలి. ఎన్ని రోజులకి చెప్పరా? ఎన్ని రోజులకి? ఒక్క రోజుకి. ఒక్క రోజుకే ఇంత అయితే నెలకెంత? నెలకంత అయితే సంవత్సరానికి ఎంత? సంవత్సరానికి అంత అయితే 40 సంవత్సరాలకి ఎంత? ఇప్పుడు చెప్పండి దేవుని గొప్పతనం. మహోన్నతుడైన, ఎంత మహోన్నతుడు! వారు విత్తకుండా, కొయ్యకుండా, కూర్చుకొనకుండా, మార్గములో దాహం అనకుండా, ఆకలి అనకుండా, ఎండ అని అనకుండా, చీకటి అని అనకుండా, శత్రు భయము లేకుండా 40 సంవత్సరములో విత్తకుండా, కోయకుండా, నూర్చకుండా ఆకాశ పక్షులను పోషించినట్లు పోషించి కానాను దేశానికి దేవుడు నడిపించాడు. చెప్పకూడదామా? అంత మహోన్నతుడైనటువంటి దేవుడు నీవు నేను కలిగి ఆరాధిస్తున్న దేవుడు. ఏమండే? అంత మహోన్నతుడైన దేవుడు ఇశ్రాయేలీలను పోషించినవాడు, నడిపించినవాడు, ఆకలి తీర్చినవాడు, దాహం తీర్చినవాడు, చెప్పులు అరిగిపోకుండా, బట్టలు పాతగిల్లకుండా చేసినవాడు, ఇన్ని అద్భుతాలు చేసిన మహోన్నతుడైన దేవుడు ఈరోజు మందిరములో కూర్చున్న నీ పట్ల చేయడా? చెప్పరు? చేస్తాడు అనే నమ్మకం ఉంటే ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. అలా నమ్మినట్లయితే నువ్వు దేని మీద ఆధారపడవు, వేటి మీద ఆధారపడవు. భక్తుడు అంటున్నాడు, మహోన్నతుడైన దేవునికి 2 కార్యము సఫలము చేయు దేవునికి. దేనికటండి? ఒకటి దేవుడు మహోన్నతుడు, ఫస్ట్ 1. 2 దేవుడు కార్యములు చేసేవాడు, ఆ కార్యములు సఫలపరిచేవాడు. దేవుడు నీవు తలపెట్టిన ప్రతి కార్యమును సఫలం చేస్తాడు. ఇక్కడ ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా.
దేవాతి దేవుడు ఎల్లప్పుడూ కూడా తన బిడల పట్ల ఆయన మంచి ఆలోచనలు కలిగినవాడు. ఒకరోజట ఒక రైతు పొలం దగ్గర కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడట. వింటున్నారా? ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడట. అయ్యా, ఎంతకాలం ఈ పేదరికాన్ని అనుభవించాలి? నిన్ను నమ్ముకొని చాలా దినములైనది. అయ్యా, నా పట్ల నీ కార్యం చేయి, అద్భుతం చేయి, ఆశ్చర్య కార్యం జరిగించయ్యా. పంటలు చూస్తే పండిస్తున్నాను కానీ ఆదాయం రావట్లేదు. నాకు వచ్చే చిన్న ఆదాయముతో నేను ఎలాగూ నా బిడ్డలను చదివించాలి, ఎలాగూ నా కుటుంబాన్ని పోషించాలి, నా అవసరతలు ఎలా తీరుతాయ్యా? కరుణ కలిగిన వాడా, నా పట్ల కారించి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేశాడట. ఒకరోజు పంటలన్నీ పండించాడు, అయిపోయింది. కోసి నూర్చి అమ్మేసిన తర్వాత పశువులను మేపుకెళ్ళి పొలం గట్టు మీద కూర్చొని ఆలోచన చేస్తా ఉన్నాడు. ఈలోపు అక్కడికి డ్రిల్లింగ్ చేసేవారు వచ్చి డ్రిల్ చేసిన తర్వాత వాళ్ళు అడిగారట, నీ పొలాన్ని అమ్ముతావా అన్నాడట. అయ్యా, నాకున్న ఏకైక ఆధారం అదే. దాన్ని ఆధారం చేసుకుని 2 పశువులు పెట్టుకొని సంపాదిస్తూ నా బిడ్డను చదివించుకుంటూ ఆ దేవుని మీద భారం వేసి వెళుతున్నానయ్యా. అతను అన్నాడట, నీ పొలములో లోపల విలువైన ఖనిజాలు ఉన్నాయి అన్నాడట. మినరల్స్ ఉన్నాయి అంటే ఏంటయ్యా? అయ్యా అంటే ఏంటి? ఆ భూగర్భములో విస్తారమైన ఆయిల్ ఉందయ్యా. నీ పొలంలో ఆయిల్ పడిందా? ఉందా? ఈ నేలలో ఉండటం ఏంటయ్యా? కొన్ని సంవత్సరాలుగా బ్రతుకుతున్నాం ఇక్కడ, దీంట్లో ఉండటం ఏంటి? ఏమో మాకు తెలియదు. నువ్వు అమ్మితే మేము కొనుక్కొని ఇందులో దాచబడినటువంటి ఆయిల్ని తీస్తాం. దేవాతి దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతన్ని కోటీశ్వరునిగా దేవుడు దీవించాడు. అతను అంట, ప్రభువా, ఇది నీ కార్యమే కానీ నా గొప్పతనమేమియో. మనకు ఒక ఆశ ఉంటుంది, అది జరిగితే బాగుండు, ఇది జరిగితే బాగుండు, కార్యము సఫలము చేయు. 3వది, దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. ఏం చేస్తున్నారట? 1 మహోన్నతుడైన దేవుడు, 2 కార్యము చేసే దేవుడు, 3 దేవుడు గొప్పవాడు, కార్యం చేయగలవాడు. ఆ కార్యం సఫలం అవ్వాలి అంటే డియర్ ఫ్రెండ్స్, భక్తుడు అంటున్నాడు కదా, ఇప్పుడు నా దేవుడు మహోన్నతుడు, కార్యాలు సఫలం చేసేవాడు. ఆ కార్యం జరగాలి అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నా? వెనకటికి ఒక ఆమందు, పాస్టర్ గారు, మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఎన్నోసార్లు చెప్పి మరొకసారి చెబుతున్నా, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏమేం చేస్తుందట? తేజ చెప్పు, నీ పెళ్ళి అవ్వాలండి, నేను ఉపవాసం ఉంటే ఉపయోగం ఏముంది? అయ్యా, నీకు తెలుసు కదయ్యా, మా బోళ్ళు పనులు, సాయంత్రం వేసరికి తింటాం, పండుకుంటాం. ఆమె తిని పండుకుంటుంది, మేము కన్నీరు గాచి ప్రార్థన చేయాలి, అంతేగా. ఓకే, చేస్తాం, తప్పేమీ లేదు. కానీ భక్తుడు అలా అంటలేదు. నా దేవుడు మహోన్నతుడు, 2 కార్యం సఫలం చేసేవాడు. ఆయనలో శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, కార్యము చేయగలిగిన బలం మహోన్నతుడైన దేవుల్లో ఉంది. కానీ ఆయన కార్యం సఫలం చేయటానికి నేనేం చేస్తానో తెలుసా? మొర్ర పెడతాను, ప్రార్థన చేస్తాను. ఒక దినాన్న థామ్సన్ లాంటి ఒక పాస్టర్ గారు ఒక సంఘానికి సేవకుడిగా వచ్చాడు. ఉదాహరణ చెబుతున్నానులేండి. సంఘానికి సేవకుడిగా వస్తే ఆ సంఘంలో ఒక పెద్ద ఆయన అన్నాడట, అయ్యా, నువ్వు చూస్తే యవనస్తునిగా ఉన్నావు, సేవకుడిగా మా సంఘానికి కాపురిగా వచ్చావు, సంతోషం. ఒక పని చేస్తా, నువ్వు సేవ చేయి,
నేను నీ కోసం ప్రార్థన చేస్తా. నాతో పాటు ఇంకొక 3 ఉన్నారు, ప్రార్థన చేస్తాం. ఈ పాస్టర్ గారు అన్నారట, యవనస్తులైన పాస్టర్ గారు, పెద్ద ఆయన తాత అలాగే నా కోసం ప్రార్థన చేయండి. ఈ పెద్ద ఆయన ప్రార్థన చేస్తుంటే పెద్ద ఆయనతో పాటు 3 ప్రార్థన చేస్తున్నారు. 2 రోజులు పోయిన తర్వాత 3కి ఇంకొక 4 అయ్యారు, 4కి ఇంకొక 3 అయ్యారు, 10 మంది అయ్యారు. 10 మంది కాస్త పెరిగి 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 ఇంచుమించు 50 మంది ఈ సేవకుని కొరకు ప్రార్థన చేస్తుంటే 3 సంవత్సరాల సంఘం 1100 మంది అయిందంటే. ఏం చేస్తే? ప్రార్థన చేస్తే కార్యమును దేవుడు, ప్రార్థన నీవు ప్రార్థన చేస్తే కార్యం ఎవరు చేస్తారు? దేని కొరకైనా నువ్వు ప్రార్థన చేయి. నీ సంఘము కొరకు కావచ్చు, నీ కుటుంబము కొరకు కావచ్చు, నీ కొరకు కావచ్చు, నీ సమాజము కొరకు కావచ్చు, లేదు నీ బంధువుల కొరకు కావచ్చు, ప్రార్థన అవసరం తెలియపరిచిన వారి కొరకు కావచ్చు. నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థన నీదైతే కార్యము దేవునిది. ఎవరిదండి? కార్యము సఫలము చేయు దేవునికి. ఒకసారి ఒక తల్లి కుమారునికి బలహీనత వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్ళింది. డాక్టర్ గారు సర్జరీ చేయాలన్నారు. ఎంత వద్దయా అమ్మ? 1,00,000 రూపాయలకి పైన వద్దమ్మా. అయ్యో నా దగ్గర అంత లేదే. చిరిగిపోయిన చీర, మాసిన తల, చాలా పేద విధవరాలు. కుమారుని తీసుకుని వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాక చెప్పారు. ఆమందట, అయ్యా మీరు ఏమనుకోకపోతే డాక్టర్ గారు బాబా ఒక్క 24 గంటలు టైం ఇస్తారా అని అడిగిందట. సరే 24 గంటలు టైం ఇచ్చారు. 24 గంటలు హాస్పిటల్లో పెట్టుకున్న ఆమె తనకివ్వబడినటువంటి గదిలో బిడ్డను పెట్టుకుని మోకాళ్ళ మీద ఉంది. 5 గంటలు గడిచాయి, 10 గంటలు గడిచాయి. డాక్టర్ గారు నర్సుని అడిగాడట, అమ్మా ఆమె డబ్బులు కట్టిందా? అయ్యా కట్టలేదయ్యా, ఇంకా టైం అవ్వలేదుగా. ఆమె దగ్గరికి వెళ్ళి అడిగింది, అమ్మ డాక్టర్ గారు, అమ్మ ఇంక 24 గంటలు అవ్వలేదుగా అమ్మ. నేను అడిగి 24 గంటల టైం అడిగా, ఇవ్వండి అమ్మ. ఒక భక్తుడు చక్కగా రాశాడు ఈ మాట. 24 గంటలు టైం అడిగాను కదమ్మా, ఇవ్వండి. తప్పనిసరిగా 24 గంటలు మోకాళ్ళ మీద ఉండి బిడ్డ కొరకు 1,00,000 రూపాయలు కావాలయ్యా అని ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. 24వ గంట డాక్టర్ వచ్చి ఆమె డబ్బులు కట్టిందా అని అడిగాడట. కట్టలేదన్నట్టు నర్సు. అయితే ఒక పంచి, మా పెళ్ళి అయ్యి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయింది. మా వార్షికోత్సవం సందర్భంగా ఆ బిడ్డకి ఊరికి ఆపరేషన్ చేస్తానని చెప్పు. చప్పలు కొట్టండి. ఊరికి ఆపరేషన్ చేస్తానని చెప్పు. 24వ గంట నరస్వామి దగ్గరికి వెళ్ళిందంట. అమ్మ దేవుడు నీ ప్రార్థన విన్నాడు, కార్యం చేశాడు. లేక చాలా కదా. ప్రార్థన మనదైతే కార్యము దేవుడు చేస్తాడు. ప్రార్థన నీ వలనైతే కార్యమును. అమ్మ ఒక్క మాట చెబుతాను, భూలోకములో భక్తి జీవితంలో భౌతికంగా నువ్వు చేసే అన్నిటికంటే పాట కంటే, పలహారము కంటే, వీటన్నిటికంటే బలమైన కార్యము చేయగలిగిన ఒకే ఒక ఆయుధం, ద వెపన్ ఈజ్ ద ప్రేయర్. ఒకే ఒక బలమైన ఆయుధం ప్రార్థన. నేను ముగింపులో ఒక మాట చెబుతా. దేవుడు మహోన్నతుడు, కార్యము సఫలము చేయగలవాడు. కార్యము సఫలము చేసే దేవుడు కార్యం చేయాలి అంటే భక్తుడు అంటున్నాడు, కార్యము చేయు దేవునికి నేను. ఒక మాట, నీకు ప్రార్థించటం చేతనైతే దేవుడు కార్యం చేయటానికి సంసిద్ధం. ఈ మందిరములో ఉన్న వారిలో, ఈ లైవ్ ద్వారా వింటున్న వారిలో నేను ఒకే ఒక మాట చెబుతున్నా,
నీ సమస్యకు పరిష్కారము దొరకకపోవటానికి, ఇంకా నీకు దీవెన రాకపోవటానికి, ఇంకా నీవు నీ బలహీనత నుండి విడుదల పొందకపోవటానికి, ఇంకా నీవు దేవుని నమ్ముకొని ఇంకా సంవత్సరములు జరుగుతున్న ఆధ్యాత్మిక ఎదుగుదల లేకపోవటానికి ఏకైక కారణం, వీటన్నిటికీ కారణం ఒక్కటే: నీవు ప్రార్థించకపోవటం, కార్యము జరిగించే ప్రార్థన నీ దగ్గర లేకపోవటం. ఒక మాట అన్నా, మందిరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత భౌతికమైన అనేకమైన వాటికి అవకాశం ఇస్తున్నావు. నేను అంటాను, నీకున్న సమస్య నుండి విడుదల పొందాలని నీ మనస్సుకు నీకు పట్టట్లేదా? అసలు బాధ అనిపించట్లేదా? దాని నుండి విడుదల పొందాలనేటువంటి తలంపు నీ జీవితంలో రావటం లేదా? అలా ఆలోచన నీకు కలిగితే ఆత్మీయంగా ఒక ఆలోచన వస్తుంది. ఏంటి అంటే ప్రార్థన చేయటం. ఒక మాట, భౌతికంగా కూర్చొని నించుని ఎదురు చూస్తూ ఎవరో ఏదో చేస్తారు, చేయరని నేను అంటలేదు. అడిగితే ఏదైనా సహాయం చేయొచ్చు. అలాగే అంతకన్నా ఘనుడైన దేవుడు నీ ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్నాడు. నువ్వు పెట్టే మొర కొరకు ఎదురు చూస్తున్నాడు. విజ్ఞాపన చేస్తావేమో, మొర పెడతావేమో, అడుగుతావేమో, సహాయము చేద్దామని దేవుడు చూస్తున్నాడు. కార్యం చేద్దామని దేవుడు చూస్తున్నాడు. ఈ పునరుత్థానపు వేళ ఒక్క మాట నీతో, ఇకనైనా ఏ కార్యము జరగక అనారోగ్యతతోనూ, సమస్యలతోనూ, ఆధ్యాత్మిక లేమితోనూ, పలు విధములైన అపవాది తంత్రములతోనూ, శోధన సమస్యలతో సతమతమవుతూ ఉన్నావేమో, ఒక్క మాట, ఇప్పుడైనా మేల్కొని దేవుని దగ్గర చిన్న ప్రార్థన చేయి. ప్రభువా, భక్తుడు అన్నాడు, నీవు మహోన్నతుడవనియు కార్యములు సఫలము చేయగలవాడవనియు ఆ కార్యములు చేసి నీకు నేను మొరపెడుతున్నాను అన్నాడు. ప్రార్థించి భక్తుడు కార్యం చూశాడయ్యా. అట్టి ప్రార్థన నాకు దయచేయము అని దేవుణ్ణి అడుగుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. అందరూ లేచి నిలువబడి చిన్న ప్రార్థన చేద్దాం. కార్యము సఫలము చేయు దేవునికి నీ కార్యములు, నీ పట్ల కార్యములు, నా పట్ల కార్యములు సఫలము చేయు దేవునికి ప్రార్థన చే